అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ? నేనైతే ఇప్పుడు అన్నం చేస్తున్నాను. చపాతి ఏం చేసే టిఫిన్ చేసే ఓపిక లేదు, తీరిక లేదు. అందుకే రైసే పెట్టేసినాను. టైం అయితే ఇప్పుడు 7:45 కావస్తుంది. అయిపోయింది కదా, వేడిగా తింటారని చెప్పి లేట్గానే చేస్తున్నాను. పెందలాడది ఇచ్చే చల్లగా పోతుంది. అందరికీ జలుబులు, ఫుల్ జలుబులు. కానీ ఇప్పుడు నేను చిన్న ఒక స్టిప్ చెప్తాను. ఎక్కువ జలుబు ఉండి ఎన్ని టాబ్లెట్లు మింగినా కూడా అనుకోకుండా ఉంటే దాన్ని అయితే ఫాలో అయిపోతే చక్కగా తగ్గుతుంది. కానీ సడన్గా తగ్గకపోయినా 1-2 రోజులకైతే పూర్తిగా తగ్గుతుంది. ఏంటనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు సంజుకి ఎక్కువ జలుబు నింది. అస్సలు తగ్గిన కొంచెం పొద్దున పెట్టేదానికి పసుపు, తులసాకు బాగా నీళ్ళు బాగా తెల్లనిచ్చి పసుపు తులసాకు వేసి దించేటప్పుడు జెండుబాం వేసి ఆవిరి పెట్టినాను. కొంచెం పొద్దునైతే అస్సలు ఊపిరాళ్ళ వాడికి. టాబ్లెట్లు అయితే 3 రోజుల నుంచి చేసుకుంటున్నాడు, అస్సలు ఊపిరాళ్ళ. కొంచెం ఇప్పుడైతే సాయంకాలం బాగా హాయిగా రిలీఫ్గా ఉంది మాట్లాడు. అందుకే మళ్ళీ పెడతాను. తగ్గిందని చెప్పి మానేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక రెండు మూడు సార్లు పొద్దున పెట్టినామా, ఇప్పుడు పెట్టినామా, మళ్ళీ రేపు ఉదయం పెట్టుకుంటే, రేపు మళ్ళీ సాయంకాలం పెట్టుకుంటే అస్సలు లేకుండా పూర్తిగా కంప్లీట్గా క్లియర్ అవుతుంది. 1-2 సార్లకి అయితే తగ్గదు ఫ్రెండ్స్. 4 సార్లు అయినా పెట్టుకోవాలి. మనకు మందులు మాత్రలు మింగి ఇబ్బంది పడేదానికన్నా కానీ మందులు మాత్రలు లేకుండా దీనికే తగ్గుతుందని అయితే నేను చెప్పను. ఖచ్చితంగా మాత్రలు మందులేమో తినాలి. తిన్నా కూడా అస్సలు అనుకోవడం లేదు. ఇప్పుడు మాత్రలకు మెడిసిన్కు జలుబులు అస్సలు అనుకోవడం లేదు. కానీ ఇలా టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉంటే బాగుండదు. మళ్ళీ పండుకోబోయే ముందు వేడిగా పాలు, బెల్లము, సొంటి పొడి వేసుకొని తాగితే గొంతు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సొంటి పొడి కొంచెం ఎక్కువ వేసుకొని తాగాలి. సొంటి బాగా కాల్చి మెత్తగా పొడి తెంచుకొని మనం టీ వడగట్టుకుంటాం కదా, అందులో బాగా జల్లించుకొని మెత్తగా ఉండి పొడి. నేనైతే అదే చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకు ఏం చేసాను, అస్సలు నేను తిరగని హాస్పిటల్లో నేను పోయిన మందులు లేదు. నాకైతే ఇసుకెత్తిపోతుంది ఈ పిల్లలతోనూ. ఇలా కాదని చెప్పి ఆవిరి పెట్టి చిటితలకి అయితే 3 రోజుల నుంచి వరుసగా సొంటి పొడి, ఒక చిటికా పసుపు, కొంచెం కటిక బెల్లం వేసి పాలైతే ఇచ్చిన. 3 రోజుల నుంచి కొంచెం రిలీఫ్ అయిపోయింది. రాత్రులు కూడా బాగా నిద్రపోతుంది పాప. మీరు కూడా ఫాలో అయిపోండి. ఇదైతే మాత్రం ఫ్రెండ్స్, ఈ ఆవిరి అంటే 3 సంవత్సరాల బిడ్డప్పటి నుంచి అయినా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకైతే జెండుబాం వద్దు. తులసాకు, పసుపు, వేడిలు కాంచి ఆవిరి పెడితే చక్కగా తలభారం అంతా దిగుతుంది. ఆ పిల్లలకు ఏమీ కాదు. జెండుబాము, టీవీలు ఇవన్నీ ఆవిరి బుడ్లో వేసుకుంటే మాత్రం వాళ్ళకి ఊపిరాడదు. చిన్నపిల్లలకైతే అంతవరకు అయితే పట్టుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే ఇలా పట్టుకుంటే మాత్రం చక్కగా రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, తులసాకు కూడా పెరుక్కొచ్చినాను. ఎసురు అయితే పెట్టున్నాను. ఎసురు కాగుతానే తులసాకు వేసి పసుపు వేసి కూడా వేసేసి పెడతాను. నేను కూడా పట్టుకోవాలి ఫ్రెండ్స్. నాకు కూడా ఫుల్ జలుబు. కానీ వాళ్ళకి అందరికీ చేస్తాను, కానీ నాకు నేను చేసుకునే దానికైతే ఒళ్ళు బద్ధకం. ఓకేనా? బాయ్.